వెల్కమ్ టు విజయ సాధన ఆన్లైన్ అకాడమీ సార్. ఒక రెండు రాష్ట్రాల్లోనే ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే టాప్ మోస్ట్లీ ప్లాట్ఫామ్ సార్ ఇది. ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకి క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో మా అకాడమీ ముందుకు వస్తుంది. ఎందుకంటే సార్ ఆఫ్లైన్ అంటే దాదాపు కొన్ని నెలల తరబడి ఉంటుంది కాబట్టి ఈ తక్కువ సమయంలోనే మన విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించి రాబోయే పోటీ పరీక్షల్లో ఒక విజేతలుగా ఒక ఆఫీసర్లుగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతోనే మా విజయ సాధన ఆన్లైన్ అకాడమీ ముందుకు వస్తుంది. ఇందులో భాగంగా సార్ ఇవి ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్. ఇవే సార్ పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఇక్కడ 1-2 సార్లు ఇక్కడ చూడండి సార్. మా యాప్ను మీరు ముందుగా డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. ఇక్కడ ఓకే, మనం సార్ ఇక్కడ ఒక శాంతి మరియు నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ శాంతి భవన్. ఒక తండ్రి మరణం తర్వాత భారతదేశ రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఆమె ఇందిరాగాంధీ సార్. ఎవ్రీ ఇయర్ నవంబర్ 19th నాడు ఇందిరాగాంధీ యొక్క జన్మదినం సందర్భంగా అంతర్జాతీయ ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఇస్తుంటారు. ఈసారి ఇద్దరి ప్రముఖులకు ఇచ్చారు. మీరే క్యాచ్ చేయండి సార్ ఇక్కడ, ఎందుకంటే లేటెస్ట్ కాబట్టి సార్ 1 year కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జామ్లో మనకి ఫోకస్ చేస్తాడు సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ డేనియల్ బరోన్ బోయిమ్, ఆలీ ఆబు ఆవద్ ఈ ఇద్దరు కూడా పశ్చిమాసియా దేశాల్లో ఈరోజు ఇజ్రాయిలు ఇక్కడ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ రెండు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్న నాయకులు సార్ ఇక్కడ వీళ్ళకి బహుమతి ఇవ్వడం జరిగింది సార్. ఈ బహుమతి కింద గతంలో 25 lakhs ఇచ్చేసారు. ఇప్పుడు గతంలో ప్రజెంట్లీ ఇప్పుడు ₹1 కోటి నగదును కూడా పెంచిన సంఘటన సార్. ఓకే, ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఆన్సర్ ఏందమ్మా ఇక్కడ? ఓకే, ఇద్దరు ఆన్సర్ ఇది సార్. ఇక్కడ మరొకటి సార్, ప్రపంచంలోని మొట్టమొదట 4వ తరం అణు రియాక్టర్ కార్యకలాపాలను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఈ మధ్యన సార్ ఒక ఆర్టిఫిషియల్ సన్ను డిజైన్ చేసుకున్న కంట్రీది. ఈ మధ్యన చంద్రమండలం నుండి మట్టి నమూనాలు తెప్పించుకున్న దేశం ఏంటి సార్ ఇది? మరి ఈ మధ్యన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంట్రీ. ఈ మధ్యన ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన 13 అంతస్తులు కలిగిన ఒక నౌకను కూడా రీసెంట్లీ డిజైన్ చేసిన కంట్రీ సార్ ఇది. ఏ దేశం అండి? మీరే క్యాజెంట్ సార్. చైనానా, జపానా, రష్యానా, అమెరికానా, ఇజ్రాయెల్? ఇజ్రాయెల్ అంటే ఏం గుర్తు రావాలమ్మా? ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ ఇక్కడ అజయ్ పేరుతో స్వదేశం తెచ్చుకున్నాం. ఈ బిడ్డ మనకు కావాలి సార్. అమెరికా అంటున్నాం. ఈ మధ్యన ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరుతో ఈ మధ్య అమెరికాలో మేరీలాండ్ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రష్యా సార్, ప్రపంచంలో ఇండియా అత్యధికంగా చమురు ఏ దేశం నుండి దిగుమతి అవుతుందంటే రష్యా. రేపు మార్చి 17 నాడు ఇక్కడ ఎలక్షన్ జరగబోతున్నాయి నెక్స్ట్ ఇయర్లో సార్. ఆన్సర్ ఏం సార్ ఇక్కడ? చైనా కంట్రీ సార్ ఇది ఆన్సర్. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి కూడా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఓకే, మరొకటి సార్ ఇక్కడ జాతీయ స్థాయిలో ప్రధానమైన క్రికెట్ టైటిల్ సార్. ఇక్కడ ఒకటి రంజీ ట్రోఫీ, మరొకటి ఇరానీ ట్రోఫీ, మరొకటి విజయ్ హజారే ట్రోఫీ. రీసెంట్లీ సార్ ఇక్కడ విజయ్ హజారే టైటిల్ని 30 ఏళ్ల చరిత్రలో ఈ టైటిల్ గెలుచుకున్న ఏకైక జట్టు సార్ ఇది. రాజస్థాన్ ఓడిపోయింది, ఈ టైటిల్ గెలుచుకున్న జట్టు అంటుండు. 2023 సంవత్సరానికి అంటే రంజీ ట్రోఫీ విన్నర్ అంటే సార్ ఇక్కడ సౌరాష్ట్ర విజేత. 2023కు ఇరానీ టైటిల్ విన్నర్ అంటే ఇక్కడ సార్ ప్రధానంగా రెస్ట్ ఆఫ్ ఇండియా. 2023కు వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ 6వసారి విన్నర్ అంటే ఆస్ట్రేలియా దేశం. మరి ఈ టైటిల్ విజేత ఎవరండి? హర్యానా అంటున్నాం. హర్యానా సార్ కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానీపట్ యుద్ధాలు జరిగాయి. పానీపట్ అనే ప్రాంతం కూడా ఇక్కడ ఉన్న సార్. బేటీ బచావో బేటీ పఢావో స్కీమ్ ఆల్సో ఇక్కడే కూడా
లాంచ్ అయిన సంఘటన సార్. ఓకే, ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్. ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైపులు అడుగుతున్నాడు, ఏ లెవెల్ వెళ్ళిపోతున్నాడు, ఏ విధంగా అడిగినా కూడా మన వాళ్ళు ఈ బిట్లు క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ బయట రకరకాల అంటే టెస్ట్ అంటారు సార్. ఇక్కడ చాలా అడిగిస్తారు. అక్కడ సిలబస్ లేదు, సంబంధం బిట్లు ఇస్తారకే ఓరేమో ఏంది అక్కడ నేను చదివింది ఒక్కటి రావట్లేదని అక్కడ మనం ఆలోచిస్తాం. అలాంటి వాటిని పట్టించుకోకండి సార్. సిలబస్ ప్రకారం మనం వెళ్తున్నాం సార్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సిలబస్ ప్రకారం మనం వెళ్తున్నాం. గ్రూప్ 1 నుండి చివరి గ్రూప్ 4 వరకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్లాసెస్ మీకు టోటల్ ఎన్ఎఫ్ సార్. ఇక్కడ ఆ లెవెల్లో ఉంటాయి ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఓకే ఈ మధ్యన సార్ ఇక్కడ రాజస్థాన్కి 2023 నవంబర్లో ఎలక్షన్ జరిగాయి. 200 అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటమి పాలైంది. బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఒక సర్పంచ్ స్థాయి నుండి అలా ఒక సీఎం స్థాయికి వచ్చిన వ్యక్తి ఇక్కడ చూడండి. రేవంత్ రెడ్డి అంటే ఎక్కడండి? తెలంగాణ. విష్ణుదేవ్ సాయ్ అంటే ఎక్కడండి? ఛత్తీస్గఢ్. మోహన్ యాదవ్ ఎక్కడండి? ఈయన ఓకే మధ్యప్రదేశ్. అశోక్ గెహ్లాట్ ఎక్కడండి? రాజస్థాన్ ఎక్స్ సీఎం. ఆన్సర్ ఏందండి ఇక్కడ? భజన్ లాల్ శర్మ. వేరే వాళ్ళలాగా ఏ బి కాదు, 4 మల్టిపుల్ చాయిస్లో ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది ఇక్కడ ఇలా మనం అక్కడ క్యాచ్ చేయగలగాలి సార్. ఓకే, మరొక అంశం సార్. ఈ మధ్యనే గతంలో 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సందర్భంలో భారత్ తరపున పాల్గొనే యొక్క మాజీ నావిక దళం యొక్క డిప్యూటీ చీఫ్ ఇతనికి ఈ మధ్యకాలంలో ఒక అంటే వీర చక్ర అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సైన్యంలో అత్యున్నతమైన అవార్డు అంటే పరమ చక్ర, రెండోది మహావీర చక్ర, మూడోది అశోక చక్ర, నాలుగోది కీర్తి చక్ర. ఈయనకు సైన్యంలో 2వ అత్యున్నతమైన అవార్డు వచ్చింది ఈ మధ్యన సార్. రీసెంట్లీ అంటే ఏ భారతీయ నౌకాదళ శిక్షణ ఓకే సంస్థ అందుకుందన్నప్పుడు ఇక్కడ ఐఎన్ఎస్ ఇక్కడ శివాజీ సార్. ఇక్కడ ఏందమ్మా ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవీ సర్వీస్ సార్ ఇది ప్రధానంగా. ఓకే సార్, మరొకటి సార్ 2023 సంవత్సరం సార్ డిసెంబర్ 23 నాడు మరణించిన యొక్క ఒకే ప్రముఖ వ్యక్తిమే జాతీయ మహిళా కమిషన్ యొక్క చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఈమె సార్. ఇక్కడ ఓకే ఎవరు సార్? ఇక్కడ మోహిని గిరి సార్. ఇక్కడ డాక్టర్ మోహిని గిరి. ఓకే ఏ ఇయర్లో ఈమెకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది? ఏ ఇయర్ అమ్మా సీను? ఏ ఇయర్ అమ్మా రాజు? మీరే క్యాచ్ చేయండి అమ్మా. ఓకే 2009 కాదమ్మా, 2009 సంబంధం లేదు. 2015 అంటున్నాం. నీతి ఆయోగ్ సంస్థ ఏర్పడింది 2010 అంటున్నాం. అందరికీ విద్యాకు చట్టం వచ్చింది 2012 అంటున్నాం. అమ్మాయి నిర్భయ లేదా జ్యోతి సింగ్ పాండే చనిపోయింది. ఆన్సర్ ఏందండి? 2007 అండి. 2009 ఏందండి? డాల్ఫిన్ జాతీయ జలచరం గుర్తించాం. ఓకే సార్ ఇక్కడ ఏ ఇయర్ అండి? 2007. ఇండియా దేంట్లో 7వ స్థానం, ఏరియా వైజ్గా దేంట్లో 2వ స్థానం. కాపీలో 0 డిజైన్ చేసింది ఎవరు? ఆర్యభట్ట. ఎవరి కాలంలో? 2వ చంద్రగుప్తుని కాలంలో. ఏ ఇయర్ అమ్మా? 2007. ఇక్కడే ఉందమ్మా 200. రాజస్థాన్ అసెంబ్లీ స్థానాలు ఎన్నమ్మా? 200. ఇక్కడే ఉందమ్మా 20. ఇక్కడ 20వ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఒకే నేరానికి ఒకేసారి శిక్ష పనిష్మెంట్ ఇవ్వాలి కానీ మళ్ళీ పనిష్మెంట్ ఇవ్వదు. ఈ లెవెల్లో మన క్లాసెస్ ఇక్కడ ఉంటాయి సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ బిట్ ఇంపార్టెంట్ సార్. ఇది రీసెంట్లీ సార్ ఇక్కడ భారతీయ కార్మికుల హక్కులను పరీక్షించే విధంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ దేశం అండి? సౌదీ అరేబియా. ఈ మధ్యన మహిళలకి ఓటు హక్కును కల్పించింది. ఈ మధ్యన మహిళలకి డ్రైవింగ్లో పర్మిషన్ ఇచ్చింది. ఓకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటున్నాం. 2023 నవంబర్ ఇక్కడ 30 నుండి డిసెంబర్ ఇక్కడ సార్ 12 వరకు ఇక్కడ ఏందమ్మా? ఇక్కడ COP 28 మీటింగ్ ఇక్కడ జరిగింది. ఓకే ఇది గ్యారెంటీ అడుగుతాడండి. సింగపూర్ అంటున్నాం. అక్కడ సింగపూర్ సార్ ఇది ఆసియా ఖండంలో అత్యంత అవినీతికరం, నో కరప్షన్ సార్.
కరప్షన్ లేదు ఇక్కడ. సింగపూర్ అంటున్నాం వరల్డ్ బెస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంది సార్ ఇక్కడ. ఓకే, ఈ మధ్యనే 8 మంది భారతీయ నావీ అధికారులు, మాజీ అధికారులు వీళ్ళ అక్రమాలకు పాల్పడరని చెప్పి కువైట్ అక్కడ మరణశిక్ష విధిస్తే దాన్ని ఈ మధ్యన సార్ ఇక్కడ మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని వదిలేయడం జరిగింది సార్. ఓకే, మరొకటిసారి ఇక్కడ ఏందమ్మా, చంద్రయాన్ 3ని విజయవంతంగా చంద్రమండలం మీద లాంచ్ చేయడంలో ఇస్రో కీలకమైన పాత్ర పోషించిందని చెప్పి ఐస్లాండ్ కంట్రీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఐస్లాండ్ కంట్రీ. ఓకే, చంద్రయాన్ 3 సార్ ఇక్కడ చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రాంతానికి ఏమని పేరు పెట్టారండి? ఓకే సార్ ఇక్కడ ఓకే శివశక్తి. చంద్రయాన్ 2కేమో తీరంగం, చంద్రయాన్ 1కేమో నెహ్రూ స్థల్ సార్ ఇక్కడ. మార్స్ ఆర్బిటర్ ఇది 2013లో పంపించాం. నిసార్ సార్ ఇక్కడ నిసార్ అంటే ఏందండి? ఓకే, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్. ఒక ఇండియా ఒక అమెరికా కలిసి జాయింట్గా డిజైన్ చేసిన తొలి అసలు ఉన్న అంటే శాటిలైట్ సార్ ఇది. నెక్స్ట్ ఇయర్ స్పేస్లోకి పంపించబోతున్నాం. గగన్యాన్ అంటే నెక్స్ట్ ఇయర్ సార్ 3 వ్యక్తులు ఇండియా చంద్రమండలం మీదకి పంపించబోతుంది. చంద్రమండలం మీద అంటే మైలురాయి సాధించాం. దానితో పాటు సార్ ఇక్కడ సొంతంగా రేపు 3 వ్యక్తుల్ని ఒక స్పేస్లో పంపించుకోబోతున్నాం. ఆదిత్య L1 అంటే సార్ ఇక్కడ 2023 సంవత్సరం ఇది. ఓకే, ఎప్పుడమ్మా? 2023 అంటే నవంబర్ 2 నాడు సార్ ఇక్కడ PSLV C-57 రాకెట్ ద్వారా PSLV C-57 ఇక్కడ రాకెట్ ద్వారా సూర్యుని మీద వాతావరణం అధ్యయనం కోసం ఇండియా పంపిన శాటిలైట్ అంటే ఆదిత్య L1. ఆన్సర్ ఏంటండి ఇక్కడ? చంద్రయాన్ 3 అండి. ఈ బిట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డిసెంబర్ 23 నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్ ప్రైజ్ గ్రహీత. ఓకే సార్, సాల్ట్ అండ్ పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్ అనే పుస్తకానికి మాకు రావడం జరిగింది. ఎవరండి? ఓకే, సుకృతపాల్ కుమార్ సార్ ఇక్కడ ప్రముఖ రైటర్ సార్ ఇక్కడ. ఈ మధ్యన రవీంద్రనాథ్ ఠాగూర్ అంటున్నాం. ఈయన స్థాపించిన శాంతినికేతన్ విద్యా సంస్థకి 2023లో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు లభించిన సంఘటన సార్. ఈ బిడ్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. మరొక అంశం సార్. ఓకే, అంతర్జాతీయ అంటే ఒక టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ పాలక మండలిలో ఈ మధ్య సభ్యుడిగా చేరిన భారతీయుడు సార్ ఇక్కడ. నయనా జైస్వాల్ సంబంధం లేదు, చేతన్ బాబు లేదు ఇక్కడ. ఎవరండి? వీటాడ్ డానీ అండి ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ సార్. ఇది ఎక్కడుందండి? ఇది కలకత్తాలో. మజ్గాన్ డాక్ ఎక్కడండి? ఇది ముంబై. ఈ దేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం ఏదండి? ఇక్కడ మజ్గాన్ డాకు. సౌత్ ఇండియాలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం ఏదండి? హిందుస్థాన్ షిప్ యార్డ్ సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ. ఓకే, కలకత్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో బెస్ట్ చిత్రంగా ఓకే సార్ ఇది ఏంటా చిత్రం? ఓకే, చిల్డ్రన్స్ నో బడీ అనే మూవీ అది బెస్ట్ మూవీగా ఎంపికైంది. ఆ మూవీకే ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డు వచ్చింది. ఏ కంట్రీ మూవీ అంటుంది సార్ ఇక్కడ? ఏ కంట్రీ మూవీ ఇది? ఇజ్రాయెల్ సార్ ఇక్కడ. ఈ మధ్యనే నవంబర్ 20 నుండి నవంబర్ 28 వరకు గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా వేడుకల్లో గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఎంపికైన మూవీ అంటే బోర్డర్ హెండ్లెస్ అనే మూవీ. అది జర్మనీ మూవీ సార్. దిస్ ఇయర్ ఆస్కర్ అవార్డులో బెస్ట్ మూవీ అంటే అది ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ వన్స్ సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, ఈ గ్యారంటీ ఈ మూవీస్ నుండి ఏదో ఒక అవార్డు మనకి అడిగే అవకాశం ఉంది. ఇక్కడే కంట్రీ ఇచ్చినండి ఫిన్లాండ్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఎన్నో స్థానం ఉంది? ఫస్ట్ ఉంది. పీస్ ఇండెక్స్లో ఎన్నో స్థానం ఉంది? ఫస్ట్ ఉంది. ఓకే, ఇండియా దేంట్లో ఫస్ట్ అండి? పాపులేషన్
దేంట్లో సెకండ్ అండి. కాపీ ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి? 6. టోటల్ ఏమైందండి? 126. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ఎన్నో స్థానం అండి? 126. ఏ దేశం ఫస్ట్ అండి? ఫిన్లాండ్. ఈ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేస్తే టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా మీరు చూడగానే ఈజీగా మన వాళ్ళు క్యాచ్ చేయాలి. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే, ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసిన మొట్టమొదటి భారతీయ విమాన సంస్థ రీసెంట్లీ సార్ ఇది. ఓకే, ఏదండి? ఇండిగో అనే యొక్క సంస్థ. ఇండిగో, ఎయిర్ ఇండియాని మధ్య ఎవరు కొనుగోలు చేస్తారండి? ఓకే, టాటా సంస్థ. గతంలో టాటా నుండి ప్రభుత్వం తీసుకుంది, మళ్ళీ అంటే టాటా ప్రభుత్వం నుండి మళ్ళీ రీసెంట్లీ అంటే ఈ టాటా సంస్థ వాళ్ళు కొనుగోలు చేస్తారు సార్ ఇక్కడ. ఓకే, క్లైమేట్ చేంజ్ ఓకే పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ స్థానం ఇక్కడ. ఓకే, ఎన్నో స్థానం అండి ఇక్కడ? 7వ స్థానం. దేంట్లో 7వ స్థానం? విస్తీర్ణంలో, క్లైమేట్ వాతావరణ మార్పుల్లో ఎన్నో స్థానం ఉన్నాం? 7వ స్థానం ఇక్కడ. బిగ్గెస్ట్ ఎకనమీలో ఎన్నో స్థానం ఉన్నాం? 5వ స్థానం. సార్కులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 8 ఇక్కడ. ఓకే సార్, మరొక అంశం సార్, లాజిస్టిక్స్ ఈచ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ యొక్క ర్యాంకింగ్లో మనం ఇక్కడ ఈ మధ్యన అచీవర్ హోదా ఏ రాష్ట్రానికి వచ్చింది అంటే తమిళనాడు. 234 అసెంబ్లీ స్థానాలు, ఏపీ 175, మహారాష్ట్ర 288, గుజరాత్ 182 సార్ ఇక్కడ. ఓకే సార్, మరి చంద్రుని అన్వేషణలో తిరుగులేని నిబద్ధతతో ఏ అంతరిక్ష సంస్థ రిలీఫ్ ఎరిక్సన్ లూనార్ అవార్డు వచ్చింది? మీరే క్యాచ్ చేయండి సార్ ఇక్కడ. ఓకే, నాసా కాదు సార్ ఇది, అమెరికా స్పేస్ సెంటర్ సార్ ఇది, నాసా ఇక్కడ. ఓకే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇది కాదు సార్ ఇక్కడ. ఆన్సర్ ఏందమ్మా? ఇస్రో. ఏ ఇయర్లో స్థాపించారు? 1969. ఇదే ఇయర్లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులు జాతీయం. ఇదే ఇయర్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద. ఇదే ఇయర్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఏ ఇయర్ సార్ ఇది? 1969 అండి. ఓకే, ఐఎన్ఎస్ శివాజీ వద్ద ఓకే యుద్ధ సమయంలో చేసిన శౌర్య మరియు సేవ కోసం మరణం తర్వాత వీర చక్ర అవార్డు ఎవరికి వచ్చింది అడిగింది ఇక్కడ. ఓకే, సునీల్ లంబా నో. ఓకే, రాధాకృష్ణ అది అంటే హరికుమార్ ప్రజెంట్లీ నేవీ చీఫ్, ఈయన కాదు. కరంబీర్ సింగ్ మాజీ నేవీ చీఫ్, ఈయన కాదు. బెనోయ్ రాయ్ చౌదరి, ఈయన సార్ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఇక్కడ, ఒక డాక్టర్ పూనం కేత్రపాల్ సింగ్కు ఏ కంట్రీ యొక్క అత్యున్నతమైన అవార్డు వచ్చింది? ఏ కంట్రీ అండి? భూటాన్ అవార్డు వచ్చింది. ఈమె WHO సంస్థ తరఫున సౌత్ ఈస్ట్ ఏషియన్ యొక్క అధికారిగా పనిచేస్తున్న యొక్క పర్సన్ సార్ ఈమె. ఇలాంటి మరిన్ని యొక్క ప్రాక్టీస్ బిట్లు, మరిన్ని ఎక్స్పెక్టెడ్ బిట్లు ఇవే రేపు పోటీ పరీక్షలు వచ్చే విధంగా మరో క్లాస్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. మన యొక్క యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ విజయ సాధన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.